వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇదేదో వేగ్గా చేసేటువంటి ఎలిగేషన్ కాదండి. బట్ వాళ్ళ ఎజెండా చూస్తూ ఉంటే ఆలయాల మీద, ఉత్సవాల మీద ఈ దుష్ప్రచారం అనేది ప్రధాన ఎజెండాగా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎప్పుడైతే స్వామివారి లడ్డు కల్తీ అనేటువంటిది ఫస్ట్ ఎన్డీడీబీ రిపోర్ట్ తోటి బయటకు వచ్చిందో ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టారు. ప్రతి దానికి వీళ్ళ సోషల్ మీడియా, వీళ్ళ మద్దతుదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఇవాళ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటా ఎక్స్ప్లెనేషన్ అనేది చూస్తే, ఉత్తరాంధ్ర నౌ అనేటువంటి ఒక మీడియా న్యూస్ కంపెనీ అని చెప్పి యూఎస్ నుంచి నడిపిస్తుంటారు, ఎక్స్ హ్యాండిల్, అలాగే ఫేస్బుక్లో కూడా ఉంది. సో వాళ్ళు ఒక పోస్ట్ వేశారు. ఏమని వేశారు? బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లో కాదు, ఎన్డీఏ పాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ దేవాలయాల విధ్వంసం అని చెప్పని ఒక టెంపుల్కి సంబంధించిన రెనోవేషన్ పనులు జరుగుతుంటే ఆ పోస్ట్ వేసి, ఇక్కడే జరుగుతుంది, ఎన్డీఏ కూటమి ఆలయాలను కూల్చేస్తోంది, ధర్మానికి ఇచ్చేస్తోంది అంటూ ఆ ఉత్తరాంధ్రనం అనేటువంటి సన్నాసి ఒక పోస్ట్ వేశాడు. దానికి ఈ అధికారులు, ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ తరఫున అధికారులు, ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయ విధ్వంసం జరుగుతున్నట్టు సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కసాపురం గ్రామంలో నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం సందర్భంగా తీసిన వీడియోలతో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జరిగింది దేవాలయ గర్భాలయం, విమాన గోపురం, అర్ధమండపం, డిపార్ట్మెంట్ ప్లాన్ ఎస్టిమేషన్ ప్రకారం రాయచూరుకు చెందిన రాజేంద్రారెడ్డి క్లోజ్డ్ మండపం చల్లా అంజనీ ప్రసాద్ హైదరాబాద్ వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చుతో నిర్మాణం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రాతి నిర్మాణపు పనులు 60% పూర్తయినందున దేవస్థానం వైదిక కమిటీ సభ్యుల తీర్మానం, తిరుమల తిరుపతి దేవస్థాన పాంచరాత్రాగమ సలహాదారులు లిఖితపూర్వక సూచనల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ వారికి నివేదిక రూపంలో తెలియపరిచి, శాస్త్రోక్తంగా స్థానిక శాసనసభ్యులు, కసాపురం గ్రామస్తులు, డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ స్థపతి, రెవెన్యూ, పోలీసు ఇంతమంది సమక్షంలో బాలాలయం ఏర్పాట్లు చేసి అదే రోజు మధ్యాహ్నం పై అధికారుల సమక్షంలో పంచనామా చేసి పాత ఆలయాన్ని తొలగించారు. 27/6/2026న ఉత్తరాయణ పుణ్యకాలంలో నూతన దేవాలయ పునఃప్రతిష్ఠ చేసేందుకు ఆగమ సలహాదారులు, వైదిక సభ్యులు నిర్ణయించారు. ఇవి వాస్తవాలు. వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం. ఈ ఉత్తరాంధ్రనం అనేటువంటి వాడు వైఎస్ఆర్సీపీకి ఘోరమైనటువంటి అభిమాని, వాళ్ళకి సంబంధించింది కావాలంటే కంటెంట్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక ఇంకొక సంఘటన, పేరుగాంచినటువంటి మన వైఎస్ఆర్సీపీ పార్టీ వారు సోషల్ మీడియాలో ఇంకొక పోస్ట్ కూడా వేశారు 3:09. ఇవాళ కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం, తేరు ఉత్సవం అనేది జరుగుతుంది. ప్రజలందరూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఆ పండుగను జరుపుకుంటారు. కొన్ని వేల మంది వస్తారు, వేల మంది. అటు బెంగళూరు నుంచి, కర్ణాటక ఆ ఏరియా నుంచి ఎంతోమంది వస్తారు అనంతపురంకి. క్రౌడ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లో చిన్న చిన్న సంఘటనలు జరగడం అనేది సహజం. అది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, భక్తులు కూడా నేనే ముందుండాలి అనేటువంటిది ఉండకూడదని ఎన్నో సంఘటనలు మనం చెప్పుకున్నాం. శ్రీకాకుళం సంఘటన దగ్గర నుంచి ఏది జరిగినప్పటికీ కూడా, తిరుమల టికెట్ల దగ్గర తొక్కిసలాటలో కూడా, ఎన్ని జరిగినా కూడా ప్రతి దాంట్లోనూ ఈ ఆలయాలకు సంబంధించి, లేదంటే ఈ ఉత్సవాలు ఏదైనా జరుగుతున్నప్పుడు ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా జరిగినా దాన్ని భూతద్దంలో పెట్టేసి చేసినటువంటి ఘటన. ఇక్కడ ఏం చెప్పారు? రాష్ట్రంలో మరొక అపచారం జరిగిపోయింది. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో అపశృతి దొర్లాడింది. సత్యసాయి జిల్లాలో జరిగిన కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో తొక్కిసలాట, రథం కింద పడి 5గురికి తీవ్ర గాయాలు, క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇది అపచారం జరిగిపోయింది అనేటువంటిది. అలాగే ఇక తిరుమలకు సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీటు 15 నెలల క్రితం 2025లో జరిగినటువంటి ఈ పరకామణి దగ్గర జరిగినటువంటి దొంగతనం, పెంచలయ్య అనేటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి అనుచరుడు అని బహిరంగ రహస్యం తిరుపతిలో అందరికీ. అతను పరకామణిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ దొరికాడు. దీనికి సంబంధించి ఇక చిలవల పలవలుగా అసలు డేట్లన్నీ కూడా దాచిపెట్టేసి ఏదో జరిగిపోయింది, ఇది అయిపోయింది, అక్కడ చర్యలు తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, ఇదంతా అయ్యింది. ఆ తర్వాత వాళ్ళు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా తీసుకెళ్ళి అక్కడ ఏదో జరిగిపోతుంది, వీళ్ళు ఇలా చేసేస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ. 200 ఆలయాల మీద దాడి జరిగితే 200 ఆలయాల మీద కనీసం స్పందన సరిగ్గా లేదు. ఏమనంటే ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆలయం కట్టించేశారు, రథానికి ₹1 ఇచ్చేశారు, ఈ ముహూర్తంలో అయిపోయింది, అదైపోయింది. ఒక్క చోట లేదు. లడ్డు కల్తీ జరిగిందిరా నాయన, సారీ లడ్డు కాదు, నెయ్యి కల్తీరా నాయన, అదే అసలు నెయ్యే కాదు, సింథటిక్ ఘీ అంటే కెమికల్స్తో తయారు చేసిందని స్పష్టమైనటువంటి రిపోర్ట్లు ఉన్నా కూడా దాని గురించి మాట్లాడరు, అస్సలు దాని గురించి మాట్లాడరు.
5 ఏళ్లలో వచ్చినటువంటిది నెయ్యే కాదని చెప్పి చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటే, సీబీఐ, సిట్ వాళ్ళు చెప్తుంటే దాని గురించి అబ్బే! మేము చాలా శుద్ధపోసలం, మేము తప్పనేదే చేయలేదు అనేటువంటి ఒక దీని మీద ఉన్నారు తప్ప, తప్పు చేశాము క్షమాపణ చెప్పాలి అన్నటువంటి ఇది లేదు. ఆ చింతన అనేది లేదు. పైపెచ్చు ఎన్ని అపచారాలు చేశారండి. టీటీడీ ప్రింటింగ్‌లో కూడా ఆఖరికి అక్రమాలు జరిగాయి. పబ్లిషింగ్‌లో, పుస్తకాల పబ్లిషింగ్ పేరుతోటి మన భగవద్గీత అని చెప్పి మానవులందరికీ ఏదో వేసిన దాంట్లో కూడా అది కూడా స్కామే ఉంది దాంట్లో. పైపెచ్చు దానికి పెట్టుకొని ఇంకేదో ఉంది అది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడాలు, ఇంకోటి చేయడాలు చేసుకుంటూ వస్తారు. వీళ్ళకి ఒక ప్యాషన్ అయిపోయింది ఇదంతా కూడా. వాళ్ళకి ఏంటంటే హిందూ ఆలయాల్ని, హిందూ సాంప్రదాయాలని, లేదంటే ఉత్సవాల్ని ఏదోలాగా కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లు ఇచ్చి ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారు. మననేమో అధపాతాళానికి తొక్కేశారు. అసెంబ్లీ గేట్ కూడా మనం టచ్ చేయడానికి లేకుండా పోయింది అని చెప్పి ఇష్టం వచ్చినట్లు కుట్రపూరితంగా ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. సో వెయ్యాలి దీని మీద ఖచ్చితంగా దీని మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ అనేది వేసి ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా చేయాలి. అలాగే నిన్న అనుమానం, ఇది ఎందుకు అనుమానం వచ్చింది అనేటువంటి దానికి ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే, పూణే నుంచి వస్తున్నటువంటి నెయ్యి ట్యాంకర్ తిరుమలకి బోల్తా పడింది. తిరుపతి దగ్గర బోల్తా పడింది. బోల్తా పడిన వెంటనే చూడండి అక్కడ వీడియోలు తీసే ఈ క్రమం కావచ్చు, ఇది కావచ్చు, బళ్ళు బిందెలు పట్టుకుని వచ్చేసి రెడీగా అక్కడ నెయ్యి తీసుకోవడానికి స్థానికులు ఉన్నారట. ఆ రోడ్డేమో హైవే, ఇళ్ల దగ్గర నుంచి వచ్చేసారంటే మరి ఎలాగా? దానికి భూమన కరుణాకర్ రెడ్డి ముందే వచ్చేసి ఏమని మాట్లాడతాడు, అపచారం జరిగిపోయింది, స్వామివారి ఆగ్రహం ఇది, అందుకే అది కుట్రేమో అని అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ని ఏమన్నా కావాలని ఇది చేశారా అని. ఏమో, ఎందుకంటే ఏబిఎస్ఓ సతీష్ కుమార్, పరకామణిలో రవికుమార్ అనేటువంటి వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చి రికవరీ ఇవన్నీ చేయాలని చేసినటువంటి అతను ఎవరు, అసలు న్యాయమూర్తి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేదానికి కోర్టు వారు అడిగిన దానికి సమాధానాలు లేనప్పుడు ఇతన్ని విచారణ చేస్తూ ఉంటే ఆయన చనిపోతే చంపబడ్డాడు. ఫోరెన్సిక్ ద్వారా తెలిసింది చంపబడ్డాడు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడతారు? ఆయన మాట్లాడేటువంటిది లేదు, ఆత్మహత్య చేసేసుకున్నాడు, కూటమి ప్రభుత్వం పెట్టిన టార్చర్ వల్ల ఆత్మహత్య చేసేసుకున్నాడని ముందే చెప్పేశారు. ఎలా చెప్పగలిగారు ఆత్మహత్య అని? పోలీసులకే తెలియదు, ఫోరెన్సిక్ వాళ్ళకే తెలియదు. ఆత్మహత్యని ఎలా చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి? సో ఇక్కడ ఇంకొక అనుమానం. అలాగే తిరుమల గోశాలలో అనారోగ్య కారణాలతో ఒక 4-5 ఆవులు చనిపోయాయి. 4-5 ఆవులు చనిపోయిన వాటి వాస్తవం. అలాగే కొన్నింటికి అనారోగ్యం వచ్చింది. అది మేత అరక్కపోవడం వల్ల కావచ్చు, ఇంకొక దానివల్ల కావచ్చు. అక్కడే అధికారులు ఉండి, డాక్టర్లు ఉండి పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఏం చెప్పారు, తిరుమలలో ఏకంగా 200 పైచీలకు ఆవులు చనిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఏమన్నా అంటే అయ్యి అక్కడ ఏం జరగలేదు, 4 ఆవులు కామన్గానే చనిపోయి బాగా ముసలైపోయాయి, అనారోగ్య కారణాలతో చనిపోయాయి 4 అని చెప్తే, లేదు జరిగింది, 200 ఆవులు చనిపోయాయి, మాకు 2000 మంది వేగులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నారు, మాకు ప్రతి విషయం కూడా ఇంచ్ బై ఇంచ్ మొత్తం మాకు తెలుస్తుంది, కూటమి ప్రభుత్వం దాచిపెట్టగలిగింది అంటూ ఏది లేదు, 2000 మంది సీక్రెట్గా మాకున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే ఒక ప్లాన్ ప్రకారం దొరికిపోయినటువంటి వాళ్ళు, స్కాములు చేసి తప్పులు చేసి దొరికిపోయినటువంటి వాళ్ళు మరి ఏమనాలి? కుట్రపూరితంగానే ఇలా మాట్లాడుతున్నారు అనేది. అలాగే ఇక ఈ కుట్రలన్నీ బయటపడిన తర్వాత వీళ్ళకి భక్తి అనేటువంటిది ఇప్పుడు బాగా పొంగి పొర్లిపోతుంది. ఆలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మొదలు పెడుతున్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ లేదు, అలాంటివి చేసింది ఏం లేదు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చేసి ఇష్టారీతిని మాట్లాడడం. అలాగే నిన్న సిఆర్డీఏకి ఈ 12.5 కోట్ల రూపాయలు ఎంతో పే చేశారు వెంకటాయపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి, స్వామివారి చేతే కొనిపించారు అని కొంతమంది అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం. తిరుమలలో కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో తీసుకున్నటువంటి నిర్ణయం అది వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి చీవాట్లు పెడితే ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. సో ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలియదు, కానీ వెంటనే మనకు న్యూస్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా దాని మీద చిలవలు పలవలు చేసి చెప్పేసేయాలి. స్వామివారి దగ్గర చెయ్యనటువంటి అపచారాలు ఏమైనా ఉన్నాయా? చెయ్యనటువంటి అపచారాలు ఏమైనా ఉన్నాయా? దర్శనం టికెట్ల దగ్గర నుంచి, కాటేజీల దగ్గర నుంచి అన్నిటినీ కూడా తీసుకెళ్ళి ఏమనాలి ఇంకా? సో ఒక ఎజెండా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆలయాల మీద, సాంప్రదాయాల మీద, ఉత్సవాల మీద ఏది జరిగినా అక్కడ వెంటనే దాని మీద విషం చిమ్మేసేయాలి అని. మరి ఈ జబ్బుకి ఈ మందు ఎక్కడుందో అనేది ఇక ప్రజలే నిర్ణయించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.